అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్టర్డే వీడియోస్కి కంటిన్యూషన్ అంటే 50 తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. 50 క్వశ్చన్స్ వరకు ఎస్టర్డే వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, 51 క్వశ్చన్ చూడండి. 51 క్వశ్చన్లో ఏమడిగిండు? 45, 52, 61, 73, 90 ఇచ్చిండు. క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగిండు ఇండైరెక్ట్గా. ఓకే చూడండి, 45కి 52కి డిఫరెన్స్ రాస్తున్నా. ఎంతండి? 7. ఓకే, నెక్స్ట్ 52 61కి డిఫరెన్స్ ఎంతండి? 9. 61 73కి డిఫరెన్స్ ఎంతండి? 12. ఓకే, నెక్స్ట్ 73కి 90కి డిఫరెన్స్ ఎంతండి? ఇది 7, అది 1, 10, 17. ఓకే, ఇది డిఫరెన్స్. ఓకే చూడండి, ఫర్దర్గా ఈ డిఫరెన్స్కి డిఫరెన్స్ చెక్ చేద్దాం ఒకసారి. 9 - 7 2. ఓకే, 12 - 9 3. ఓకే, 13 - 5 13 - 12 5. సో ఇది చూసినట్లయితే మనం ప్రైమ్ నెంబర్స్ అనమాట. 2 3 5. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 7. ఓకే, సో ఈ 7 అనేది 17కి యాడ్ చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఓకే, ఈ 24 అనేది డిఫరెన్స్ రావాలి. ఓకే, 24 డిఫరెన్స్ రావాలంటే 90కి 24 యాడ్ చేయాలి. 90కి 24 యాడ్ చేస్తే ఎంత అండి? 4 9 2 11 114. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. ప్రవచనం: టీమ్ ఏ విద్యార్థులు గత సీజన్లో ఆడిన 20 ఆటలలో 14 ఓడిపోయారు. ఓకే, ఇక్కడ ఆటల గురించి, టీమ్ ఏ విద్యార్థుల గురించి, ఓడిపోవడం గురించి మెన్షన్ చేశారు. టీమ్ ఏ విద్యార్థులు క్రీడల కంటే అకాడమిక్స్పై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అసలు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ అకాడమిక్స్ అనే వర్డ్ ఈ ప్రవచనం స్టేట్మెంట్లో ఉందా అండి? లేదు. ఓకే, దాన్ని వదిలేసేయండి. టీమ్ ఏ విద్యార్థులు దురదృష్టవంతులు, ఇక్కడ దురదృష్టవంతులు అదృష్టవంతులు అనే టర్మ్ కూడా లేదు. ఓకే, మనకి ఏమైతే స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడో సేమ్ టర్మ్స్ సేమ్ వర్డ్స్ ఇక్కడ కన్క్లూజన్లో ఉండాలి, అప్పుడే మనం కన్సిడర్ చేస్తాం. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ అకాడమిక్స్ అనేది లేదు, దురదృష్టవంతులు అదృష్టవంతులను కూడా మెన్షన్ చేయలేదు. సో 1 and 2 ఏది వ్యాలిడ్ కాదు. సో ఆప్షన్ వచ్చేసి మనకి అనుసరిస్తాయి. ఆప్షన్ 1 అండి. 1 and 2 ఏది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ప్లస్ డివైడెడ్ చేసిండు, ఇంటూని మైనస్ చేసిండు. పరస్పరం మార్చబడింది అంటే మీనింగ్ ఏంటంటే ఇంటూ మైనస్ అయినప్పుడు మైనస్ అనేది ఇంటూ అవుతుంది, వైస్ వర్సా. సో చూడండి, ప్లస్ ఉంది, ప్లస్ ఏమైంది? డివైడెడ్. దీన్ని డివైడెడ్ చేసిన, డివైడెడ్ ఏం కావాలి అప్పుడు? ప్లస్ కావాలి. ఓకే, దీన్ని ప్లస్ చేసిన. ఇంటూ ఉంది, ఇంటూ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే, మైనస్ ఏమవుతుంది అప్పుడు? ఇంటూ అవుతుంది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. 42/7 7 ఏళ్ళ 49 అంటే 7 6 42 6. ఓకే, ప్లస్ 24 మైనస్ 6 3 ఎంత? 18. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఇక్కడ చూడండి, 24 6 ఎంత? 30. ఓకే, 30 మైనస్ 18 ఎంత? 12. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 56. ఆప్టికల్ అనే పదంలోని ప్రతి అచ్చు ఆంగ్ల వర్ణమాలలో దాని తర్వాత అక్షరానికి మార్చబడుతుంది. ఓకే, మనకు అచ్చులు అంటే ఏంటిదండి? ఓవెల్స్. అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని ఓవెల్స్ అంటారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్టికల్లో ఈ వీటిలలో ఏదైనా ఒక లెటర్ ఉంటే అది ఏమవుతుంది? తర్వాత స్థానానికి మార్చబడుతుంది, అంటే +1 అవుతుంది. ఏ ఇచ్చింది అనుకో బి అవుతుంది, ఈ ఇస్తే ఎఫ్ అవుతుంది, అట్లా. నెక్స్ట్ హల్లు ఆంగ్ల వర్ణం దాని ముందున్న అక్షరానికి అంటే ఇప్పుడు ఈ ఓవెల్స్ కదా, మిగిలిన వాటికి ఓవెల్స్కి +1 అయితే మిగిలిన వాటికి -1. చూడండి, తర్వాత కింది వాటిలో ఏ అక్షరం 2 సార్లు కనిపిస్తుందో అన్నాడు. ఓకే, ఫస్ట్ రాద్దాం. ఓ అనేది ఏంటి? మనకు ఓవెల్ కాబట్టి +1 యాడ్ చేయాలి. MNO తర్వాత ఏమొస్తుంది? పి వస్తుంది. ఈ పి అనేది ఏంటిది? హల్లు కాబట్టి -1 చేయాలి. MNO తర్వాత పి కాబట్టి -1 చేయాలి, ఇది +1. PQRS టీ తర్వాత ఏంటిదండి? PQRS తీసుకోవాలి, -1, ఎందుకంటే అది హల్లు కాబట్టి. ఐ అనేది ఓవెల్ కాబట్టి ఐ తర్వాత ఏమొస్తుంది? జే వస్తుంది కాబట్టి జే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సి అనేది మామూలుగా కాన్సనెంట్ కాబట్టి -1 చేస్తే బి. ఏ అనేది ఓవెల్ కాబట్టి తర్వాత ఏమొస్తుంది? బి వస్తుంది, +1 చేయాలి ఓవెల్కి. నెక్స్ట్ ఎల్ MNOPQRS కే -1 చేయాలి కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఫైనల్ టర్మ్ ఇది. దీంట్లో ఏమన్నాడు? 2 సార్లు ఏది కనిపిస్తుంది అన్నాడు. 2 సార్లు ఏది కనిపిస్తుంది? బి. 2 సార్లు బి కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 1. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 57.
ఇది స్టేట్మెంట్. ఇక్కడ మనకి కండిషన్ ఏం అడిగిందంటే ముందుగా హల్లు కలిగి ఉండి వెంటనే అచ్చుతో వచ్చే హల్లులు ఎన్ని ఉన్నాయి అన్నాడు. అంటే మనకు ఒక ఓవెల్స్ కావాలి. ఆ ఓవెల్ ఎట్లుండాలి? ముందు ఓవెల్ ఉండాలి, తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. ముందు ఓవెల్ ఉండాలి, తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. చూడండి, ముందు హల్లు ఓవెల్, వెంటనే సారీ అండి, ముందు హల్లు అన్నాడు కాబట్టి ముందు కాన్సోనెంట్ ఉండాలి. ముందు హల్ అంటే కాన్సోనెంట్ ఉండాలి, తర్వాత అచ్చు అంటే ఓవెల్ ఉండాలి, తర్వాత హల్లులు అడిగింది కాబట్టి కాన్సోనెంటే ఉండాలి. సో ఓవరాల్గా మనకు కావాల్సిన సీక్వెన్స్ ఏంటి? కాన్సోనెంట్ ఓవెల్, వెంటనే అచ్చు అన్నాడు. అంటే ఓవెల్ వచ్చే కాన్సోనెంట్స్ ఎన్ని ఉండాలి అని అడిగింది. సో ఇది మనం కావాలి. ఇప్పుడు చూడండి, ఐఓ అనేది 2 ఓవెల్స్, ఎంజేఈ అనేది ఒక సెట్. ఎందుకు? ఎంజే అనేది కాన్సోనెంట్, ఈ అనేది ఓవెల్. నెక్స్ట్ ఎస్టీఆర్, టిఆర్యు అనేది ఒక సెట్. ఓకే, ఓవెల్స్ అంటే మనకి తెలుసు కదా, ఇంతకుముందు కూడా రాసిన ఏఈఐఓయు అంటే ఇవి థర్డ్, ఏఐఓయు ఇవి థర్డ్ లెటర్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి మనకి. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఉంది, ఇక్కడ చూసుకుంటే యూ ఉంది. నెక్స్ట్ చూడండి, ఎల్ఈ సెకండ్ ఉంది, కాదు. ఇది ఓవెల్, ఇది ఓవెల్, సో ఇది కూడా లీవ్ చేసేయండి. సికేజే ఇది కూడా కాదు. ఇక్కడ ఇవన్నీ కాన్సనెంట్స్, ఓవెల్స్ లేవు. సో ఫైనల్గా ఎన్ని దొరికినాయి మనకి? 2 దొరికినాయి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. చూడండి, క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏది వస్తుందని అడిగింది. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 9, 3, 12. ఓకే 9, 3, 12, 27 వస్తుంది కాబట్టి 9, 3, 27. ఓకే, 27 అంటే ఇది సంథింగ్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూషన్ అయితే 27 మల్టిపుల్ రావట్లేదు కాబట్టి చూడండి, 3 3 9, 3 4 12, 3 9 27, 3 10 30. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ నెంబర్స్ ఇంకోసారి చూద్దాము, ఎందుకంటే లాజిక్ ఏం వర్కౌట్ కావట్లేదు. సో ఇక్కడ 9, 3 12 అంటే ఎంత పెరిగిందండి? +3 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 12, 25 అంటే ఎంత పెరిగినట్టు అండి? 15 పెరిగినట్టు. ఓకే, ఇంతవరకు క్లియర్. +3 +15 పెరిగింది. నెక్స్ట్ 27, 30 అంటే ఎంత పెరిగిందండి? +3 పెరిగింది. నెక్స్ట్ ఎంత పెరగాలండి? 15 పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30కి 15 కలిపితే ఎంత అవుతుంది? 45 అవుతుంది. 45 అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ 45కి ఎంత కలవాలండి? నెక్స్ట్ +3 కలవాలి. 45 +3 ఎంత అండి? 48. ఓకే, 48కి 15 కలుపుదాం, 63 వస్తే ఓకే, సాటిస్ఫై అయినట్టు. 48, 15 కలిపితే 8, 2, 10, 13, 4, 5, 1, 6, 63 సాటిస్ఫై అయింది. సో మన నెంబర్ వచ్చేసి 45. ఇంతవరకు క్లియర్. 45 తోటి ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే క్రాస్ చెక్ చేద్దాం లెటర్స్ తోటి. ఏకి బి ఎంత పెరిగిందండి? +1 పెరిగింది. ఓకే, నెక్స్ట్ బి నుంచి జి, బి అంటే 2, జి అంటే 7, ఎంత పెరిగిందండి? +5 పెరిగింది. నెక్స్ట్ జీకి +1 అంటే హెచ్కి +5, హెచ్ అంటే 8, 8, 15 అంటే 8, 5 అంటే 13, 13 అంటే ఎంత అంటే ఎమ్ తోటి స్టార్ట్ కావాలి. సో ఎమ్ తోటి మనకి స్టార్ట్ అయ్యేది ఓన్లీ 2 and 3, ఎమ్ లెటర్ వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ దాని కంటిన్యూషన్ +1 చేసే ఎన్, దానికి +5 చేసే ఎస్. సో ఇప్పుడు సిడి +1 పెరిగింది, డి అంటే 4, ఐ అంటే సేమ్ +1 +5 +1 +5 అయింది. సో ఇప్పుడు హెచ్కి +1, హెచ్ కాదు కదా అని తీసుకోవాల్సింది. సో హెచ్కి ఏం చేయాలి మనం? ఈడ +1 చేసిండు, ఈడ +5 చేసిండు, మళ్ళీ ఈడ +1 చేసిండు, +5 చేసిండు, +5 చేయాలి. +5 చేస్తే ఎమ్ వచ్చింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మళ్ళీ జేకి అంటే 10, 10కి +5 చేస్తే 15, 15 అంటే ఎంత? ఎంఓ. సో ఇక్కడ ఎంఎన్ ఉంది కాబట్టి ఇది కాదు. అట్లా చూసుకున్నా కూడా ఆప్షన్ 2 వస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 60 క్వశ్చన్. 3 గంటల 10 నిమిషాల వ్యవధిలో గడియారం యొక్క నిమిషాల ముందు చేసే కోణీయ దూరం ఎంత అన్నాడు. అంటే ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది అన్నాడు. చూడండి, 3 గంటలు అంటే ఎన్ని నిమిషాలండి? మనకు నిమిషాల ముళ్ళు అడిగింది కాబట్టి 3 గంటలకు ఎన్ని నిమిషాలండి? గంటకు 60 నిమిషాలు. అంటే 3 గంటలకు ఎంత? 60 × 3 వేసినాం అనుకోండి, 6 × 18, 180 నిమిషాలు 3 గంటలకి. ప్లస్ ఇంకో 10 నిమిషాలు ఉన్నాయి, అంటే అన్ని నిమిషాలకు కన్వర్ట్ చేస్తున్నా. 180 10 ఎంత అండి? 190 నిమిషాలు. 190 నిమిషాలకి నిమిషాల ముళ్ళు ఎంత దూరం అంటే ఎంత యాంగిల్ తిరిగింది అంటుండు. 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు అనేది 6 డిగ్రీలు తిరుగుతుంది, అంతే కదా. చూడండి ఎట్లా 6 డిగ్రీలు వచ్చింది అనేది చెప్తా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాక్ అనుకోండి, ఇది 12 అనుకోండి, 1, 2, 3. ఓకే, ఈ 12 నుంచి ఈ 3 వరకు పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్. ఓకే, ఇంతవరకు క్లియర్. ఈ 90 డిగ్రీస్ అనేది
90 డిగ్రీస్ అండి. మనకి ఎన్ని నిమిషాలండి 12 నుంచి 3 వరకు 15 నిమిషాలు. 90 డిగ్రీస్ బై 15 నిమిషాలు వేసినాం అనుకోండి, అంటే 1 నిమిషానికి ఎంత యాంగిల్ పోతుందండి? 15 ఆరుల 90, 6 డిగ్రీలు పోతుంది. ఇప్పుడు 190 నిమిషాలకి ఎంత యాంగిల్ పోతుందండి? 190 ఇంటూ 6. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 600, 9 ఆరుల 54, 5 ఇక్కడ, 4 ఇక్కడ, 6 ఒకట్ల 6, 6 5 11, 11 40 డిగ్రీలు పోతుంది. ఆప్షన్ 4. ఓకే. క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. LMNOPQ మరియు ఆరు ఉత్తరాభిముఖంగా తిన్నని అడ్డు వరుసలో కూర్చున్నారు. ఇది అడ్డు వరుస, ఇది ఉత్తరం అంటే నార్త్ సైడ్ ఫేస్ చేసారు. Q మరియు N మధ్య ముగ్గురు మాత్రమే వ్యక్తులు కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Qని కూర్చోబెడదాం, ఇక్కడ Nను కూర్చోబెడదాం. ఓకే. వీళ్ళు ఇద్దరి మధ్య ఎంతమంది? 1 2 ముగ్గురు కూర్చున్నారు. ఓకే. M మరియు Oలు ఒకరికొకరు పక్క పక్కన కూర్చున్నారు. M మరియు O అన్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను M ఇక్కడ తీసుకుంటున్నా, O ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే. వరుసకు కుడివైపు చిట్ట చివరన O అనే వ్యక్తి కూర్చున్నారు. కుడివైపు చిట్ట చివరన అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పక్క పక్కన అన్నాడు కాబట్టి M పక్కన O తీసుకున్నప్పుడు O అనేది లాస్ట్ కాబట్టి వాడు లాస్ట్ పోయింది. మొత్తం ఎంతమంది వచ్చారండి? ముగ్గురు, 2 5, 2 7. ఇక్కడ ఎంతమంది? ముగ్గురు 6 7. సరిపోయింది. ఇంతే అండి ఇక అరేంజ్మెంట్. ఫర్దర్గా ఎవరు వచ్చినా ఇచ్చిన మనం మెన్షన్ చేసిన మధ్యలోనే కూర్చుంటారు. ఇంతవరకు క్లియర్. O అనేవాడు లాస్ట్కి వచ్చేసిండు. చూడండి నెక్స్ట్, R అనే వ్యక్తి Nకి తక్షణ ఎడమ వైపులో ఉన్నాడు. Nకి తక్షణ ఎడమ వైపు అంటే ఇటు సైడ్ 6 కూర్చున్నాడు. నెక్స్ట్, వరుసకు ఎడమ చివర నుండి 5వ స్థానంలో ఎవరు ఉన్నారు? ఇది ఎడమ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎడమ చివర నుంచి ఎన్నో స్థానం అడిగిన? 5వ స్థానం. 1 2 3 4 5. 5వ స్థానం అంటే ఇది. ఎవడుండు ఇక్కడ? N అనేవాడు ఉండు. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. సింప్లిఫికేషన్ అడిగిండు. సో ఇక్కడ చూడండి, x² ఇచ్చిండు, x ఇచ్చిండు, కాన్స్టెంట్ టర్మ్ -3/2 ఇచ్చిండు, +1/2 ఇచ్చిండు. మనం ఏం చేద్దామంటే x² ఒక దగ్గర రాసుకుందాం, x ఒక దగ్గర రాసుకుందాం, సింప్లిఫై చేద్దాం. ఓకే. సో 3x² + x²/2 అంతే కదండి. 3x²/2 x²/2 అంటే ఇప్పుడు చూడండి, దానికి ఎల్సిఎం 2 అవుతుందండి. ఓకే. ఎల్సిఎం ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. ఎల్సిఎం 2 అయింది. 3 + 1 ఎంత అండి? 4 x². ఓకే. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇది +2x, ఇది -6x. ఏది పెద్దగా ఉందండి? -6 పెద్దది కాబట్టి -4x వస్తుంది. ఓకే. నెక్స్ట్, ఇది -3/2, ఇది +1/2. చూడండి పెద్దది. ఇప్పుడు అట్లా కాకుండా ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం 2 కదా. ఓకే. -3 + 1 ఎంత అండి? -2 కాబట్టి మైనస్ పెట్టుకున్నాం, -2 పెట్టుకున్నాం. ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఫర్దర్ మనం సింప్లిఫై చేస్తే 2 1ల 2 2ల. ఓకే. నెక్స్ట్ 2 1ల 2 1ల. సో ఫైనల్ ఆన్సర్ ఎంత ఉంది? 2x² - 4x - 1. 2x² - 4x అండి. 2x² - 4x - 1. 2x² - 4x - 1. ఆప్షన్ 4. ఓకే. చూడండి నెక్స్ట్, ఈ రెండింటికి ఒక లాజిక్ ఉంటుంది. సేమ్ లాజిక్ తోటి ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా బిగ్ నెంబర్ని తీసుకురావాలండి, స్మాల్ నెంబర్స్ని యూజ్ చేసి. 7 35, 35 2 70. సో 70కి ఇది ఎంత తక్కువ ఉంది? 70కి 8 తక్కువ ఉంది. ఓకే. నెక్స్ట్ చూడండి, 12 ఎంబుల ఎంత అండి? 96. 96కి మైనస్ ఎంత చేయాలి? 8 చేయాలి. వస్తుందా? రావట్లేదు. సో ఈ లాజిక్ కాదండి. సో నెక్స్ట్ ఇంకో లాజిక్ చూద్దాము. 5 5 25 చేద్దాము. ఓకే. 5 5 25 ప్లస్ 7 7 ఎంత అండి? 49. ఈ రెండింటిని సమ్ చేద్దాం. ఫస్ట్ సమ్ చేసి మనకి ఎంత వస్తుంది? 9 5 4 14, 4 2 6 1 7, 74 వస్తుంది. 74 అనేది 62 కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ ఉంది? దీంట్లో 12 ఎక్కువ ఉంది. ఓకే. ఈ 12 ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5ని 7ని సమ్ చేసి ఎంత అండి? మనకి 12 వచ్చింది. సో సాటిస్ఫై అయింది. ఈ లాజిక్ ఇక్కడ వర్కౌట్ అయింది. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. ఏం చేసిండు? ఫస్ట్ ఈ రెండింటిని స్క్వేర్ చేసి సమ్ చేసిండు. 8 8 64 ప్లస్ 12 12 ఎంత అండి? 144. 144. ఈ రెండింటిని సమ్ చేసి ఎంత వచ్చిందని మనకి? 4 4 8. ఓకే. 6 4 10, 1 1 2, 208 వచ్చింది. మైనస్ ఏం చేయాలి? ఈ 12 8 ఎంత అండి? 20. -20 చేసినాం అనుకోండి, మనకి ఎంత రావాలి? 188 రావాలి. చూద్దాం ఎంత వచ్చింది. -20 చేస్తే 8కి 8 వస్తుంది, 2 అంటే 8 వస్తుంది, 1 188. సో లాజిక్ వర్కౌట్ అయింది అనమాట. ఓకే. ఈ రెండింటిని స్క్వేర్ చేసి ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి సమ్ చేసి మళ్ళీ
ఏం చేయాలి నెక్స్ట్ ఆ రెండింటిని వితౌట్ స్క్వేరింగ్ సమ్ చేయాలి. ఇక్కడ చూడండి స్క్వేర్ చేసి సమ్ చేసి మైనస్ చేయాలి. మైనస్ ఆ రెండింటి సమ్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ రావాలి. మిడిల్ నెంబర్ ఇక్కడ 188, ఇక్కడ 74 into 12 తీసేస్తే 62. సో ఆప్షన్లలో ఏది వ్యాలిడ్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చూడండి 11 స్క్వేర్ చేస్తే 121, ఓకే 121. 13 స్క్వేర్ చేస్తే 169, 121 169 ఎంత వస్తుందండి? 9 1 10, 6 3 9, 290 వస్తుంది. వాడి 290 నుంచి ఇంకా మనం తీసేయాలి. ఎంత తీసేయాలి? 24 తీసేయాలి. ఆడి ఇయ్యడమే 390 ఇచ్చాను. సో ఇది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 7 49. నెక్స్ట్ ఆప్షన్ చూడండి 7 49, 9 9 81. ఇవి రెండు ఎంత అయినాయండి? 9 1 10, 8 4 12 1 13, 130. 130 నుంచి ఎంత తీసేయాలి? 9 7. 9 7 ఎంత అండి? 16. 130 నుంచి 16 తీసేసి ఎంత అండి? 114. ఓకే, ఇది మిడిల్ టర్మ్ సాటిస్ఫై చేసింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఫర్దర్ క్రాస్ చెక్ చేద్దామంటే చేద్దాం. 10 10 100, 9 9 81, 181. సో ఇది కాదు. ఇంకా మైనస్ మనం 19 చేయాలి. 6 36, 19 19 389. సారీ చూడండి డైరెక్ట్గా 19 స్క్వేర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుంటే 20 20 400 అవుతుంది. ఇక్కడ మనకి ఇవ్వడమే. సరే మైనస్ చేసినా కూడా ఎంత పోతుంది? 25 పోతుంది. 400 రేంజ్ ఉంది. ప్లస్ ఇది 36 కూడా యాడ్ చేయాలి కాబట్టి 117 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 69. రెండు సంఖ్యల లబ్ధం 1472. వాటి గాసాబు 8 అయితే కాసాగు ఏంటిది అన్నాడు. సో మనకు ఒక ఫండమెంటల్ ఫార్ములా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి అంటే రెండు సంఖ్యల లబ్ధం ఏబి అయినప్పుడు వాటి యొక్క కాసాగు అనేది ఇంటూ గాసాబా అవుతుంది. ఇది మనకు ఫార్ములా. అంటే ఇప్పుడు ఏబిల లబ్ధం ఏవైనా రెండు సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చిండు? ఇప్పుడు 1472 ఇచ్చిండు. ఇది దేనికి ఈక్వల్ అండి? దాని యొక్క గాసాబా ఇంటూ కాసాబుకి ఈక్వల్. గాసాబా 8 ఇచ్చిండు, కాసాగు మనకు తెలియదు కాబట్టి కనుక్కోమన్నాడు. ఇక్కడ నేను కాబెట్టుకుంటున్నాను. ఇది ఇంటూ ఉంది కాబట్టి ఈక్వల్ వదిలిపోతే బై అవుతుంది. డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 14 కాబట్టి 8 1 8, 8 పోతే 67, 8 8 64 కాబట్టి 67 నుంచి 64 పోతే 32 ఉంటుంది. 8 4 32, 184 దాని యొక్క కాసాగు. ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. INCURABLEలో ప్రతి అచ్చు ఆంగ్ల వర్ణమాలలో దాని తర్వాత అక్షరానికి మార్చబడింది. మరి ప్రతి అల్లు ఆంగ్ల వర్ణం దాని ముందున్న అక్షరానికి మార్చబడితే కొత్త పదంలో అచ్చులు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఇదేంటిదండి? అచ్చు మనకు తెలుసు AEIOUను హచ్ అంటారు. దాని తర్వాత అక్షరం ఐ తర్వాత ఏం రావాలి? జే రావాలి. అంటే ఎన్ అనేది హల్లు కాబట్టి -1 చేస్తే ఎమ్ రావాలి. సి తర్వాత సి కూడా హల్లు కాబట్టి -1 చేయాలి. AEIOU +1 చేస్తే వి. నెక్స్ట్ ఆర్ PQR అంటే క్యూ -1 చేస్తే. AEIOU -1 +1 అన్నాడు కదా, ఓవెల్కి +1 అన్నాడు కాబట్టి ఏ +1 బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి BLE బికి -1 చేస్తే ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్కి -1 చేస్తే JKL కే వస్తుంది. ఈకి +1 చేస్తే ఎఫ్ వస్తుంది. కొత్త పదంలో అచ్చులు, దీంట్లో అచ్చులు ఎన్ని ఉన్నాయని అడిగిండు. AEIOU చెక్ చేయండి ఏమున్నాయి. ఏ ఒక్కటే ఉంది. సో ఎన్ని ఉన్నాయి? 1. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. ఇవి సంఖ్యలు, వాటి కోడ్లు. ఓకే, ఇది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమ్ కండిషన్స్ ఉంటాయి. మొదటి మూలకం సరి సంఖ్య, 4 అనేది సరి సంఖ్య, చివరి మూలకం కూడా సరి సంఖ్య, 2 అనేది కూడా సరి సంఖ్య. ఈ స్టేట్మెంట్ కంక్లూడ్ అయింది. అయితే ఆ రెండు మొదటి మరియు చివరి మూలకాల కోడ్లు పరస్పరం మార్చుతాయి. ఫస్ట్ ఏముంది? 4. సో 4 ఉంది కాబట్టి లాస్ట్ 2 ఉంది కాబట్టి 4 కోడ్ జెడ్ అవుతుంది, 2 కోడ్ హెచ్ అవుతుంది. రాస్తున్నా చూడండి. 4 కోడ్ జెడ్, ఓకే, 2 కోడ్ హెచ్. ఇంతవరకు క్లియర్. మిగిలినవి చూద్దాం, మిగిలిన స్టేట్మెంట్లు చూద్దాం. రెండవ మూలకం సరి సంఖ్య అయింది. ఐదవ మూలకం ఒక చిహ్నం. ఐదవ మూలకం చూడ 1 2 3 4 5. ఐదవ మూలకం అనేది 4 చిహ్నం కాదు. సో ఈ స్టేట్మెంట్ తీసేసేయండి. నాలుగో మూలకం ఒక చిహ్నం అన్నాడు. 1 2 3 4 మూలకం చిహ్నం కాదు, నెంబర్. సో ఇది కూడా తీసేసేయండి. రిమైనింగ్ యాజ్ ఈజ్ రాసింది. $6 ఉంది. 6కి ఎఫ్, డాలర్కి ఈ, జెడ్ ఎఫ్, డాలర్కి ఈ. నెక్స్ట్ వచ్చేసి 7 4 యాష్ ఉంది. 7 4 ఒక నిమిషం 7 4 యాష్ కదా. సో 7కి వచ్చేసి ఎం ఉంది, 4కి వచ్చేసి హెచ్ ఉంది,
నెక్స్ట్ ఓకే, యాష్ ఎట్ ద రేట్, యాష్ అంటే టీ ఉంది, ఎట్ ద రేట్ అంటే పీ ఉంది. ఓకే, పీ ఉంది, ఎట్ ద రేట్ అంటే పీ ఉంది, లాస్ట్ది వచ్చేసి హెచ్ ఉంది. సో ఇది మనం ఆప్షన్స్లో క్రాస్ చెక్ చేద్దాం. ZFEMH, ZFEMH TPH, ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 76 చూడండి. కింది ఏ రెండు గుర్తులను పరస్పరం మార్చడం వలన సమీకరణాన్ని సరైనదిగా చేస్తుంది? ఓకే, చూడండి ఇక్కడ మనం సింపుల్గా వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఇప్పుడు 8ని 2 అనేది డివిజబుల్ చేయలేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజబుల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ చేంజ్ మనకు వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 5/4, 5×4 20. ఓకే, సారీ ఫస్ట్ అట్లా చేసుకున్నా కూడా 4/10 వస్తుంది కదా. సో 5 ఒక నిమిషం, 5 × 4/10 అంటే 5 × 4/10, 5 × 4/10 -8 + 2, -8 + 2. చూడండి 5 ఒకట్ల 5 రెండ్ల. ఓకే, 2 ఒకట్ల 2 రెండ్ల. ఇప్పుడు ఎంత వచ్చిందండి మనకి? ఇది +2, ఇది +2, +2 + 2 +4, -8 అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? -4 వచ్చింది. సో మనకు కావాల్సింది ఎంత? = +8 రావాలి. మనకు -4 వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనం ఇక్కడనే చేద్దాము క్యాలిక్యులేషన్, తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లస్ అయింది అనుకోండి, ఇది మైనస్ అయింది అనుకోండి, అప్పుడు ఇది 2 ప్లస్, ఇక్కడ ఆల్రెడీ ఇది ప్లస్సే కదండి, ఇది +2 ఇది -2 క్యాన్సిల్ అయితే మనకు ఆ ఆన్సర్ వచ్చేసి +8 అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇంటూని డివైడెడ్ని చేంజెస్ చేయట్లేదండి, ఈ మైనస్ని ప్లస్ చేస్తున్నా, ఈ ప్లస్ని మైనస్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి కాబట్టి 4/10 ఉంటుంది. 4/10 × 5 ఉంది కదా, 5 ఒకట్ల 5 రెండ్ల. ఓకే, 5 ఒకట్ల 5 రెండ్ల 10 అంటే 2 ఒకట్ల 2 రెండ్ల. 2 ఉంది ఇక్కడ, ఇక్కడ +8 ఉంది, -2 ఉంది. +2 -2 క్యాన్సిల్ అయిపోతే ఇది +8 ఉంది. ఈజ్వల్ అవుతుంది కూడా +8 ఉంది కాబట్టి ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. మనం చేంజ్ చేసిన ఏంటంటే ఓన్లీ ప్లస్ మైనస్ చేంజ్ చేసినాం, ప్లస్ డివైడెడ్ కాదు, +, ఆప్షన్ 4. ఓకే, చూడండి అనుజ్, మాథ్యూ అనే ఇద్దరు స్నేహితుల నెలవారీ ఆదాయాలు 5:7, ఆదాయాన్ని X అనుకుంటున్నాం. ఓకే, ఇద్దరు 10,000 పొదుపు చేస్తారు, ఖర్చులు 2:3 అంటే Y అనుకుంటున్నాం. చూడండి అనుజ్ ఆదాయం అడిగింది కాబట్టి మనం ఎప్పుడైనా ఏం చేస్తామండి? ఆదాయం మైనస్ ఖర్చు = పొదుపు, అంతే కదా. ఇద్దరు పొదుపు సేమ్ కాబట్టి రెండు ఈక్వేషన్స్ సేమ్ చేస్తున్నాం. ఆదాయం మాథ్యూది మైనస్ ఖర్చు ఎంత? 3y ఇద్దరిది దేనికి ఈక్వల్ టు? పొదుపుకి ఈక్వల్ టు, కాబట్టి 10,000. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే చూడండి ఈ ఈక్వేషన్స్ నుంచి మనం ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ -+5x అవతల పోతే ఏమైతే మైనస్ అవుతుంది. 7 - 5 అంటే ఎంత? 2x. ఓకే, ఇది -2y, ఇది -3y, -3y ఇటు పోతే ప్లస్ అవుతుంది. ఓకే, 3y - 2y y అవుతుంది. ఇప్పుడు y ప్లేస్లో ఏం పెడదాం? 2x పెడదాం. ఓకే, y ప్లేస్లో 2x పెడదాం. ఇక్కడ y ప్లేస్లో 2x పెడితే 3 రెండ్ల 6, 6x. 7x మైనస్ ఇంతవరకు చూడండి, 7x - 6x దేనికి ఈక్వల్? 10,000కి ఈక్వల్, అంటే x వాల్యూ 10,000. ఓకే, ఇక్కడ ఏం అడిగిండు? మాథ్యూ యొక్క ఆదాయం అడిగిండా, అనుజ్ ఆదాయం అడిగిండు. అనుజ్ అంటే ఎవడు? ఫస్ట్ అంటే ఎవడు? 5x. ఓకే, x అంటే ఎంత మనకి? 10,000. 10,000 × 5 ఎంత? 50,000, అంతే కదా. 10,000 × 5 50,000, ఆదాయం వచ్చేసి 50,000, ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. 8 వ్యక్తులు ఒక చతురస్రాకారపు టేబుల్ చుట్టూ టేబుల్ మధ్య బిందువుకు అభిముఖం కూర్చొని చూస్తున్నారు. చతురస్రం అన్నాడండి. ఓకే, ఇది చతురస్రం అనుకుందాం. 8 మంది ఎట్లా కూర్చున్నారు వీళ్ళు? వారిలో నలుగురు 4 మూలలో కూర్చున్నాడు. ఇక్కడ ఒకడు కూర్చుండు, ఇక్కడ ఒకడు కూర్చుండు, ఇక్కడ ఒకడు కూర్చుండు, ఇక్కడ ఒకడు కూర్చుండు, నలుగురు అయిపోయారు. నెక్స్ట్ మిగిలిన నలుగురు ఖచ్చితంగా టేబుల్ భుజాల మధ్యలో కూర్చున్నాడు. అంటే ఇక్కడొకడు, 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 నలుగురు మధ్యలో కూర్చున్నారు. సి ఒక మూలన కూర్చున్నాడు. ఎఫ్ అనేవాడు సికి తక్షణం కుడివైపున ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిని ఇక్కడ కూర్చుని అనుకుందాం. సికి ఎఫ్ అనేవాడు సికి తక్షణం కుడివైపు అంటే ఎఫ్ అనేవాడు ఇక్కడ కూర్చుని అనుకుందాం. నెక్స్ట్ ఫర్దర్గా చూడండి, సి మరియు జి మధ్య హెచ్ మాత్రమే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ సి ఉంది, ఇక్కడ జి కూర్చుని అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఉన్నారు? కేవలం హెచ్ అన్నాడు కాబట్టి ఇక్కడ హెచ్ పెట్టింది.
ఓకే. నెక్స్ట్ చూడండి. డి ఒక మూలన కూర్చొని ఉన్నాడు. ఇంకా ఎన్ని మూలలు మిగిలిన 2 మూలలు ఉన్నాయి కాబట్టి నేను డి అనేవాడిని ఇక్కడ అనుకుంటున్నా. ఏ అనేవాడు ఏ మూలన కూర్చోలేదు. ఏ మూలన కూర్చోలేదు కాబట్టి ఐదర్ ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు. ఈ అనేవాడు బికి తక్షణం ఎడమ వైపున ఉన్నాడు. ఈ అనేవాడు ఎవరికి ఎడమ వైపున ఉన్నాడు? బికి తక్షణం ఎడమ వైపున ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బి అనేవాడు ఇక్కడ కూర్చుండు తక్షణం. ఈ అనేవాడు బికి ఎడమ వైపు ఉన్నాడు. బి ఇక్కడ కూర్చుంటే బి అనేవాడు లోపల సైడ్ చూస్తుంది, మనకు ఆపోజిట్గా ఉంది కాబట్టి వీనికి ఎడమ వైపు అంటే ఇక్కడ రావాలి. ఎడమ వైపు ఈ అనేవాడు కూర్చుండు. ఓకే. ఇక మిగిలింది ఎవడు? ఏ అనేవాడు మిగిలిండు. ఏ అనేవాడుకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఏ మూలన కూర్చోలేదు కాబట్టి మధ్యలో ఇక్కడ కూర్చుండు అనుకుందాం. సో ఇది అజంప్షన్. దీని ప్రకారం పోదాం. ఏ ఇద్దరు వ్యక్తులు జీకి ఎడమ వైపున బికి కుడి వైపున కూర్చున్నారు. జీకి ఎడమ వైపున జి అనేవాడికి ఎడమ వైపున వాడు కూర్చుండు, ఏ అనేవాడు కూర్చుండు. బికి కుడి వైపున బి అనేవాడు మనకు ఆపోజిట్గా ఉంది కాబట్టి మనకి ఎడమ వైపు వాడి కుడి వైపు కాబట్టి డి కూర్చున్నాం. ఫస్ట్ దానికి ఏ, సెకండ్ దానికి డి. ఏ మరియు డి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ ఆప్షన్ నుంచి ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ అంటే 8, ఎం అంటే 13. ఎంత పెరిగింది? +5 పెరిగింది. సి అంటే 3, హెచ్ అంటే 8. ఎంత పెరిగింది? ఇక్కడ కూడా +5 పెరిగింది. ఎం అంటే 13, ఆర్ అంటే 18. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఎఫ్ అంటే 6, కే అంటే 11. సో ఓవరాల్గా చూసుకుంటే అన్నిటికీ ఈచ్ టర్మ్ +5 పెరిగింది. పి అంటే 16, 16 5 ఎంత అండి? 21. టీ అంటే 20. ఇది కాదు. సెకండ్ ఆప్షన్ యు అంటే 21, ఎల్ ఇది మైనస్ అయింది, ఇంకా పెరగాలి. 21కి 5 కలిపితే 26, జెడ్ రావాలి. ఇది కూడా కాదు. యూకి 5 కలిపితే 25, జెడ్ వచ్చింది. పి అంటే 16, 16కి 5 కలిపితే 21. జే అంటే 10, 10కి 5 కలిపితే 15. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేద్దాం. జీ అంటే 7, 7కి 5 కలిపితే ఎంత అంటే 12 రావాలి. ఇక్కడ హెచ్ 8 ఉంది. ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 87. ఈ సర్కిల్ పోయట్స్ని చూపిస్తుంది, ఈ సర్కిల్ టీచర్స్ని చూపిస్తుంది, ఈ సర్కిల్ రైటర్స్ని చూపిస్తుంది. క్వశ్చన్ చూడండి. ప్రకటనలో ఏది సరైందన్న? ఉపాధ్యాయులు అయిన కవుల సంఖ్య 44. ఉపాధ్యాయులు అంటే టీచర్స్, కవులు అంటే పోయట్స్. 44 అన్నాడు. కాదు, ఇక్కడ 28 చూపిస్తుంది. ఓన్లీ వాడు మెన్షన్ చేసింది ఈ సర్కిల్ వరకే చూడండి. ఇది ఏంటిది? ఇది రైటర్స్ కదా. రైటర్స్ సర్కిల్ పట్టించుకోవద్దు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఓన్లీ వీళ్ళు టీచర్స్ పోయట్స్ కలిపి 28. వీడు ఎంత ఇచ్చిండు? 44 ఇచ్చిండు. ఇది కాదు. నెక్స్ట్ ఉపాధ్యాయులై రచయితలు కాని కవుల సంఖ్య 48. ఉపాధ్యాయులై రచయితలు కాలేదు అంటే ఈ సర్కిల్ని తీసేయండి. ఓకే. రచయితలు కాని, ఒక నిమిషం, ఉపాధ్యాయులై రచయితలు కాని కవుల సంఖ్య అన్నాడు. రచయితలు అంటే రైటర్స్ కాని కవుల సంఖ్య ఇంతవరకు తీసేసేయండి సర్కిల్. సరే, నేను కింద మిస్టేక్ చెప్పిన. ఈ సర్కిల్ తీసేస్తే ఎంతమంది ఉర్రు? 24 మెంబర్స్ వస్తారు, 48 రావట్లేదు. ఓకే. రచయితలు కాని కవుల సంఖ్య అన్నాడు. సో సారీ, అప్పుడు ఎంత వస్తుంది? 28 వస్తుంది. సో ఇది కూడా కాదు. అయిన కవుల సంఖ్య 28. ఓకే. కాని కవుల సంఖ్య అంటే అయిన వాళ్ళు అంటే 28 వస్తుంది, కాని వాళ్ళు అంటే 9 వస్తుంది. అంతే కదా. 9 టీచర్లు అయ్యి పోయట్స్ కాలేదంటే వాళ్ళు ఎవరు ఏమయ్యారు? రైటర్స్ అయ్యారు. రచయితలు మరియు కవులు 2 అయిన విద్యార్థుల సంఖ్య 20. వీళ్ళు టీచర్స్. రచయితలు కవులు అంటే ఈ సర్కిల్, ఒక్క నిమిషం చూడండి, ఇదంతా రఫ్ చేస్తున్నా. ఇదంతా రఫ్ చేస్తే ఇప్పుడు మనల్ని ఏమడిగిండండి? ఆప్షన్ 3 చూడండి. రచయితలు మరియు కవులు 2 అయిన ఉపాధ్యాయులు అంటే ముగ్గురు ఉండాలి. ఉపాధ్యాయులు, రచయితలు, కవులు. ఓకే. ముగ్గురు కలిసి ఉన్నది ఏంటిది? 20. ఆప్షన్ 3లో ఇచ్చిన 20 అనేది సాటిస్ఫై అయింది. ఓకే. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆప్షన్ 4 క్రాస్ చెక్ చేయండి. ఉపాధ్యాయులు లేదా కవులు కాని రచయితల సంఖ్య 10. ఉపాధ్యాయులు వీళ్ళు. నెక్స్ట్ ఏం అడిగిండు? కవులు, పోయట్స్ వీళ్ళు కూడా కాని. రైటర్స్ ఎంతమంది అంటారు? 10 మంది అంటారు. కాదు, 16 ఉంది ఇక్కడ, 10 కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 88 చూడండి. శ్యామ్ ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచిండు. ఓకే, 10 మీటర్లు నడిచిండు. నెక్స్ట్ ఎడమ వైపు తిరిగి 11 మీటర్లు. ఎడమ వైపు తిరిగిండు, 11 మీటర్లు నడిచిండు. ఆ తర్వాత అతను కుడివైపు తిరిగి 13 మీటర్లు. కుడివైపు అంటే పైకి వెళ్ళిండు, 13 మీటర్లు దూరం నడిచిండు. మళ్ళీ కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచిండు. మళ్ళీ కుడివైపు తిరిగి 10 మీటర్లు. అతను మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఎంత? 14 మీటర్లు నడిచాడు. 14 మీటర్లు. ఓకే, 14 మీటర్లు వెళ్ళాడు. చివరికి కుడివైపు తిరిగి 1 మీటర్ దూరం నడిచిండు. చివరికి కుడివైపు తిరిగి 1 మీటర్ నడిచిండు. 1 మీటర్. ఓకే. శ్యామ్ ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందని అడిగింది.
ఇక్కడ 11 మీటర్లు ఇటు పోయింది కదండి, ఇక్కడ 10, ఇక్కడ 1, 11 అంటే హారిజాంటల్ బ్యాలెన్స్ అయిపోయింది. వర్టికల్ చూడండి, ఇక్కడ 10 వేయండి, ఇక్కడ 13 వేయండి, ఇక్కడ 14 వేయండి, మొత్తం సమ్ చేయండి. 4, 3, 7, 0 అంటే 7, 1, 1, 3, 1, 1, 1, 3. ఓకే, సో 37 మీటర్లు. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 91 చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇచ్చిండు, దీంట్లో పాయింట్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చిండు. సో చూడండి ఎన్ని నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ, 3, 2, 5, 6. ఇక్కడ ఎంత ఉంది, 3, 3, 6. సో మరి నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ ఈ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ క్యాన్సిల్ చేసి దీన్ని ఏమని రాసుకోవచ్చు, 10⁻⁻6 అని రాసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఏమని రాసుకోవచ్చు, 10⁻⁻6 అని రాసుకోవచ్చు. ఎందుకు, 6 పాయింట్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ వాల్యూ 0 పాయింట్ సంథింగ్ అయింది, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 30,625 అవుతుంది. ఇది ఏమవుతుంది, దీని వాల్యూ 1225 అవుతుంది. సో అట్లా రాసుకుని 10⁻6 క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 30,625. ఓకే, ఇది మిగిలింది. కింద ఎంత మిగిలింది, 1, 2, 2, 5 మిగిలింది. సో చూడండి దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో, 5 తోటి చేస్తున్నా. ఓకే, 5 2 10, 22 ఉంది, 5 4 20, 25 ఉంది, 5 5 25 అంటే 245 వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి 30 కదా, 5 6 30, 5 1 5, 12 ఉందండి, 5 2 10, 25 ఉంది, 5 5 25 అంటే 30,000 చేస్తే 6,000 వచ్చింది. దీన్ని కూడా ఫర్దర్గా చేసినప్పుడు చూడండి 5 4 20, 45 కాబట్టి 5 9, 5 1 11 కాబట్టి 5 2 12 కాబట్టి 5 1 25 కాబట్టి 5 5. నెక్స్ట్ దీన్ని 49 అంటే ఇది డైరెక్ట్ స్క్వేర్ రూట్ 7లో పోతుంది కాబట్టి 7 49 చేసిన, ఇక్కడ 7 1 7 వేసిన అండి, 7 పోతే ఎంత ఉంటుందండి, 51. 7 49 వేసిన, 51 నుంచి 49 తీసేస్తే ఎంత అండి, 3. అంతే కదా, సరే అండి. ఇది 5 2 10 కదా, నేను 5 1 వేసిన 25. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది, 35 వస్తుంది కాబట్టి 7 1 7, 7 పోతే ఎంత ఉంటుంది, 52 ఉంటుంది. 7 49, 49 ఇది 35, 7 5 35, 175/7. 175 కూడా కట్ చేసినప్పుడు 7 2 ఎంత అండి, 14, 17 నుంచి 14 పోతే 35 ఉంటుంది, 7 5 35. సో ఫైనల్గా మనకు మిగిలింది ఏంటిది, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏమని రాసుకోవచ్చు, 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 స్క్వేర్ అని రాసుకున్నప్పుడు స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే మిగిలింది మనకు 5 ఆన్సర్, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 94 స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. కొన్ని మంచాలు బల్లాలు. సో ఇక్కడ కొన్ని మంచాలు బల్లాలు కాబట్టి కొన్ని కార్డ్స్, బల్లాలు అంటే టేబుల్స్, టీ పెట్టుకున్నాం. నెక్స్ట్ కొన్ని బల్లాలు అల్మారాలు, కొన్ని టేబుల్స్ అల్మారాలు అన్నాడు కాబట్టి ఓకే ఏ పెట్టుకుందాం. కొన్ని అల్మారాలు కుర్చీలు కాబట్టి కొన్ని అల్మారాలు చైర్లు, సి పెట్టుకున్నాం. ఇవి స్టేట్మెంట్ల ప్రకారం వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్ చూడండి, కొన్ని కుర్చీలు మంచాలు, ఏంటిది కొన్ని కుర్చీలు మంచాలు, ఓకే సారీ ఇది లాస్ట్ చైర్లు కదా. ఓకే, కొన్ని కుర్చీలు ఏమంటుండు, మంచాలు అంటుండు, దీనికి రిలేషన్ మెన్షన్ చేయలేదు, వీ కాంట్ డిసైడ్. కొన్ని మంచాలు అల్మారాలు అంటుండు, కొన్ని మంచాలు ఏమంటుండు, అల్మారాలు అంటుండు, దీనికి కూడా రిలేషన్ అనేది మెన్షన్ చేయలేదు, వీ కాంట్ డిసైడ్ అంటిల్ అన్లెస్ వీ గెట్ ద వన్. అంటే పర్టిక్యులర్ కాన్సెప్ట్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ఊహలు ఇమాజిన్ చేసుకోకూడదు అనమాట, అంటిల్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ రిలేషన్. సో వీ కాంట్ డిసైడ్ అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి పర్యవసనం 1 లేదా 2 ఏది అనుసరించదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. హరితేజ 4 km/h వేగంతో పాఠశాలకు నడిచాడు. తిరిగి 20 km వేగంతో స్కూటర్ పైన ఇంటికి వచ్చాడు. ద్విదిశీయ ప్రయాణంలో అతని సగటు వేగం. చూడండి 2 వెలాసిటీస్ ఇచ్చి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు సగటు వేగం ఎట్లా కనుక్కుంటారంటే 2xy/x + y. ఎక్స్ అంటే వెళ్ళేటప్పుడు స్పీడ్, వై అంటే వచ్చేటప్పుడు స్పీడ్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ అంటే ఎంత వేగంతో పోయిండు, 4, వై అంటే 20. ఓకే, ఇప్పుడు x + y అంటే ఎంత, 24. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు ఇదంతా ఇంటూ అండి, 2 × 4 × 20. సో చూడండి 4 1 4 5 20 అంటే 4 6 24, 2 1 2 3. సో ఎంత వచ్చిందండి మనకి, 20/3 km/h, 20/3 km/h. సో ఆప్షన్ 3. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. కొన్ని పక్షులు నారింజ, పసుపు, నలుపు, ఆకుపచ్చ, బూడిద రంగు, ఎరుపు రంగులవి ఒక్కొక్కటి మరియు 3 తెలుపు రంగువి ఉత్తరాభిముఖంగా ఒక అడ్డు వరుసలో కూర్చున్నాయంట. ఇది నార్త్ సైడ్ అంటే దీనికి ఉత్తరాభిముఖంగా ఒక అడ్డు వరుసలో కూర్చున్నాయి. చూడండి స్టేట్మెంట్లు 1 by 1 ఫిల్ చేద్దాం. ఎరుపు పక్షి మరియు బూడిద రంగు పక్షికి రెండింటికి తక్షణ పొరుగుగా నలుపు పక్షి ఉంది. అంటే ఈ బ్లాక్ అనేవాడు ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు. దేనికి? ఒకటి రెడ్కి, నెక్స్ట్ బూడిద రంగుకి. బూడిద రంగు సరే సమ్ ఎక్స్ అనుకుందాం, బూడిద రంగుని ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడు? నలుపు ఆకుపచ్చ పక్షికి తక్షణ కుడివైపు పసుపు రంగు కూర్చుంది. సో చూడండి గ్రీన్కి తక్షణ కుడివైపు ఎల్లో కూర్చుంది. ఓకే, కుడివైపు పసుపు రంగు కూర్చుంది. నారింజ, ఎరుపు పక్షుల మధ్య 3 పక్షులు మాత్రమే కూర్చున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈడ రెడ్ పక్షి అయిపోయింది. ఓకే, 3 పక్షులు కూర్చున్నాయి అంటే ఇక్కడ ఒక దాన్ని కూర్చోబెడితే ఇక్కడ ఒకటి ఏమొస్తుంది? ఆరెంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ నార్త్ని తీసేస్తున్నా, అర్థమైపోయింది కదా ఇవన్నీ నార్త్ ఫేస్ చేసి ఉన్నాయని. దీన్ని తీసేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ రెడ్, ఈ ఆరెంజ్ మధ్యలో ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఒకటి బ్లూ, అంతే కదా, ఒకటి బ్లూ, నెక్స్ట్ బూడిద రంగు, ఇవి కూర్చున్నాయి. సో చూడండి, సారీ బ్లూ కాదు, ఇది బ్లాక్. బ్లాక్, బూడిద రంగు, మధ్యలో ఇంకొకటి ఉన్న కాబట్టి పెట్టిన తర్వాత ఆరెంజ్. నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా తెలుపు రంగు. ఏం తెలుపు రంగు? నెక్స్ట్ నలుపు పక్షికి కుడివైపున 3వ స్థానంలో పసుపు పక్షి కూర్చుంది. కుడివైపున 3వ స్థానంలో పసుపు పక్షి కూర్చుందా? ఓకే చూడండి, చిన్న మిస్కాలిక్యులేషన్. ఇక్కడ ఇది తీసేయండి, ఈ ఆరెంజ్ని కూడా తీసేయండి. వాడు ఏమంటుండంటే ఈ ఆరెంజ్ చూడండి ఇంకోసారి, ఈ నారింజ ఎరుపు పక్షుల మధ్య 3 పక్షులు మాత్రమే కూర్చున్నాయి, అవన్నీ కూడా తెలుపు అన్నాడు. సో ఇక్కడ 1, 2, 3 ఈ తెలుపు పక్షులు కూర్చున్న తర్వాత లాస్ట్కి ఏంటిది? ఆరెంజ్ ఇటు సైడ్ కూర్చుంది. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఏం అడిగిండు? నలుపు పక్షికి కుడివైపున 3వ స్థానంలో ఎల్లో పుదుంది అన్నాడు. నలుపు అంటే బ్లాక్, దీనికి 3వ స్థానం కుడివైపు 1, 2, 3వ స్థానం ఎల్లో. సో ఇంతవరకు సాటిస్ఫై అయిపోయింది మనకు. ఓకే, నెక్స్ట్ చూడండి వరుసకు ఎడమ మరియు కుడి చివర ఏ రంగు పరీక్షలు ఉన్నాయి? ఎడమ వైపు ఆరెంజ్ ఉంది, కుడి చివర ఎల్లో ఉంది. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఆరెంజ్, ఎల్లో, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. ఒక నిర్దిష్ట సంఖ్యలోని వ్యక్తులు ఉత్తరాభిముఖంగా ఒక అడ్డు వరుసలో కూర్చున్నారు. నార్త్ సైడ్ ఫేస్ చేసి కొంతమంది కూర్చున్నారు. డి అనే వ్యక్తి హెచ్కి తక్షణ కుడివైపు ఉన్నాడు. ఇక్కడ హెచ్ అనేవాడు ఉంటే వీడికి కుడివైపు అంటే ఇక్కడ ఎవడు ఉంటాడు? డి అనే వ్యక్తి ఉంటాడు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఏ అనే వ్యక్తి సికి ఎడమ వైపు 3వ వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనేవాడు ఉంటే సికి ఎడమ వైపు 1, 2 ఎడమ వైపు ఇక్కడ 3వ వాడు ఎవడు? ఏ అనే వ్యక్తి, ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి హెచ్ మరియు ఎల్లుల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఇక్కడ హెచ్ ఉంది, ఎల్లు 3 వ్యక్తులు అంటే ఇక్కడ 3 వ్యక్తులను కూర్చోబెట్టిన తర్వాత ఎల్ అనే వాడిని ఇటు సైడ్ కూర్చోబెట్టుకున్నాం. ఎల్ అనే వ్యక్తి సికి కుడివైపున 5వ వాడు. సికి కుడివైపున 5వ వాడు అంటే 1, 2, 3, 4, 5వ వాడు. సరిపోయింది, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ డి అనే వ్యక్తి అడ్డు వరుసకు కుడివైపున చిట్ట చివరన ఉన్నాడు. ఏంటిది? చిట్ట చివరన ఉన్నాడు కాబట్టి ఈ హెచ్ డిని ఇక్కడ నుంచి రబ్ చేసి ఇక్కడ హెచ్ ఇక్కడ డి అని పెట్టుకుందాం. ఇక్కడ హెచ్ ఇక్కడ డి. ఓకే, సో వీరు తప్ప మరెవరు లేకపోతే మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత లెక్కేద్దాం. చూడండి వీళ్ళు 4, వీళ్ళు 2, 6, 7, 8, 9, 10, 11 మంది వస్తారు. ఓకే, ఆప్షన్ లేదు. ఇంకోసారి క్లాస్ చెక్ చేద్దాం. ఓకే చూడండి ఇక్కడ డి అనే వ్యక్తి అడ్డు వరుస కుడివైపున చిట్ట చివరన కూర్చున్నాడు అంటే డి గారిని లాస్ట్లో కూర్చోబెట్టిన ఈ లైన్ ప్రకారం. నెక్స్ట్ ఫస్ట్ లైన్ చూడండి, డి అనే వ్యక్తి హెచ్కి కుడివైపున అంటే హెచ్ పక్కన కుడివైపున డి గారిని కూర్చోబెట్టిన, డి గారిని లాస్ట్లో కూర్చోబెట్టిన. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎల్ అండి. ఈ ఎల్ అనేవాడు ఎట్లొచ్చిండంటే ఇక్కడ చూడండి ఎల్ అనే వ్యక్తి సికి కుడివైపున 5వ వాడు. సి ఇక్కడ ఉంటే కుడివైపున 1, 2, 3, 4, 5వ వాడు ఎల్. ఎల్కి హెచ్కి చూడండి రిలేషన్, ఎల్ మరియు హెచ్ మధ్య 3 ఉన్నారు అంటే ఇక్కడ ఇంకా 3 ఉంటారు. 1, 2, 3.
మనకి ఇంతకుముందు 11 వచ్చింది. ఈ 11, ఈ 3 14. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.